హాయ్ హలో నమస్తే అందరికి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నేను మీ సునీత. ఎప్పుడు నవ్వుతూ ఉండాలంటే కొన్ని టెక్నిక్స్ మనం ఫాలో అవ్వాలండి. అవేంటంటే ఎక్కడ జరిగిన విషయాలు అక్కడే మర్చిపోవటం. ఇది అందరికీ తెలిసిన విషయమే. కొత్తగా ఏం చెప్పట్ల. ఎక్కడ జరిగిన విషయాలు అక్కడ మర్చిపోవాలి అని అందరికీ తెలుసు. కానీ ఎవరూ చేయలేరు. ఏదైనా ఒకటి జరిగితే అది పట్టుకుని సాగదీసుకుంటూ, ఆలోచించుకుంటూ వాళ్ళ సంతోషాలన్నిటిని దూరం చేసేసుకుంటారు. మెయిన్ థింగ్ మనం ఎక్కడ ఏది చూసినా సరే దాన్ని అక్కడితో వదిలేసేయాలి. దాన్ని తీసుకెళ్ళి ఇంకొక చోట డిస్కషన్ పెట్టడం, దాన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళతోటి ఇవన్నీ టైం వేస్టే కాకుండా మన మనశ్శాంతిని కూడా దెబ్బతీస్తాయి. ఏమంటారు? కాబట్టి మనం లైఫ్‌లో ఎప్పుడైనా సరే ప్రశాంతంగా ఉండాలంటే, ఎప్పుడూ నవ్వుతూ హ్యాపీగా ఉండాలి అంటే చుట్టుపక్కల జరిగే విషయాలని అంటే మనకు అక్కర్లేని విషయాలని ఎక్కడ చూసిందో అక్కడ మర్చిపోవాలి. నేనైతే అదే ఫాలో అవుతున్నాను. మీరు కూడా ఫాలో అయిపోండి. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటంటే నమ్మకం. ఇద్దరు వ్యక్తుల మధ్య భార్యాభర్తలు కానియండి, లేదంటే ప్రేమికులు కానియండి, ఇంకా ఏదైనా సరే నమ్మకాన్ని చివరిదాకా కాపాడుకోవటం చాలా ఇంపార్టెంట్. చాలా రిలేషన్స్ బ్రేక్ అయిపోవటానికి కూడా నమ్మకం పోవటమే కారణం. చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్‌లో నమ్మకం అనేది. ఒక్కసారి ట్రస్ట్ బ్రేక్ అయిందో బ్రేక్అవుట్ అవుతుంది. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్‌గా ఈ నమ్మకం గురించి మాట్లాడుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాదు ఫ్రెండ్స్ హైప్ కూడా చేసేసేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది కదా! దానిని మీరు ఆన్‌లో పెట్టుకున్నారు అంటే నేను ఎప్పుడు వీడియోస్ వేసినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం నమ్మకం. దీని గురించి మాట్లాడుకుందాం. రైట్? ఫ్రెండ్స్, చాలా రిలేషన్స్ బ్రేక్ అవటానికి ముఖ్యమైన పాత్ర వహించేది ఏంటయ్యా అంటే నమ్మకం పోవటం. ముందున్న నమ్మకం వాళ్ళ మీద రోజు రోజుకి తగ్గిపోతూ ఉండటం. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అవతల వ్యక్తుల ప్రవర్తన కావచ్చు, లేదంటే వాళ్ళు మాట మీద నిలబడకపోవటం కావచ్చు, ఏదైనా కావచ్చు. ట్రస్ట్ బ్రేక్ అవటం ఏంటండి? ఇది ఏమన్నా గ్లాసా? అవునండి, ఒక గాజు గ్లాసే నమ్మకం అంటే. ఒక్కసారి కింద పడి పగిలిపోయిన గ్లాసుని మనం అతికిచ్చినా సరే, ఒక అద్దం ఉందండి మన దగ్గర, అది కింద పడిపోయింది, పగిలిపోయింది. దాన్ని తీసి మనం టెక్నాలజీని ఉపయోగించి రకరకాలుగా గమ్ము, ఇంకా ఫెవిక్విక్ ఏదో పెట్టి అంటిస్తాం. అంటిస్తే అద్దం రెడీ అవుతుంది. కానీ అందులో మనం ముఖం చూసుకుంటే ఇంతకు ముందులాగా క్లియర్‌గా ఉండదు. అక్కడక్కడ పగుళ్ళు కనిపిస్తూనే ఉంటాయి. మన ఫేస్ కూడా అంత క్లారిటీగా అనిపించదు అన్నమాట. నమ్మకం బ్రేక్ అయితే. నమ్మకం గాజుతోనే సమానం. దీన్ని కాపాడుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఈ నమ్మకాన్ని మనం కాపాడుకోవటానికి కొన్ని నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. కానీ ఒక్కసారి బ్రేక్ అవ్వటానికి ఎక్కువ సమయం పట్టదండి. ఒక్క క్షణంలో కూడా బ్రేక్ అయిపోవటానికి అవకాశాలు ఉంటాయి. అలా మీ రిలేషన్‌షిప్‌లో జరగకుండా చూసుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. అవి కనుక మీరు ఫాలో అయ్యారు అనుకోండి, మీ పార్ట్నర్‌కి మీరు ఎప్పటికీ కూడా నమ్మకంగానే ఉంటారు. మీ మీద నమ్మకం అనేది పోదు. నమ్మకం ఉన్న చోట ప్రేమ కూడా ఉంటుంది. నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు. ప్రేమ లేని చోట మనసు ఉండదు. కాబట్టి నమ్మకాన్ని కాపాడుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే నంబర్ 1 పాయింట్ చెప్తున్నాను చూడండి. ఎప్పుడైనా సరే మన మీద నమ్మకం అవతల వ్యక్తులకి కలిగించాలి అనంటే చెప్పిన మాటని ఏమాత్రం అస్సలు తప్పకూడదు. పలానా టైంకి, పలానా దగ్గరికి, పలానా పని మీద మీరు వాళ్ళని కలుస్తానన్నా సరే, మీట్ అవుతానన్నా సరే, లేదంటే వాళ్ళకి ఏదైనా ఒక పని చేసి పెడతాను అనన్నా సరే, ఖచ్చితంగా దాన్ని నెరవేర్చి తీరాల్సిందే. అప్పుడే మన మీద నమ్మకం బిల్డప్ అవుతుంది. చేస్తానన్న పని చెయ్యకుండా మాట దాటేసి అబద్ధాలు చెప్పి, సాకులు చెప్పి, నాకు టైం లేదని చెప్పి, నాకు కుదరలేదని చెప్పి, నేను ఫలానా టైంకి ఆ టైంకి ఫలానా చోటుకి వెళ్ళాను, ఇవన్నీ వేస్ట్ అండి. మీరు ఇంకా ఎన్ని మాటలు చెప్పినా సరే వాళ్ళకి మీ మీద నమ్మకం కలగడం అనేది అసాధ్యం. ఇచ్చిన మాట కాపాడుకున్నప్పుడే, ఒకసారి కాదు ప్రతిసారి. ఇప్పుడు ఒక 5, 6 సార్లు మీరు ఇచ్చిన మాట కాపాడుకొని 6సారో 7సారో కాపాడుకోలేకపోయారు అనుకోండి, అదొక పెద్ద సమస్య కాదు. 5, 6 సార్లు మాటిచ్చి 5, 6 సార్లు కాపాడుకోలేకుండా ఉండి ఒక్కసారి కాపాడుకుంటే అది మ్యాటర్. నేను ఇంక నుంచి మారిపోయాను, ఇంక నుంచి నేను నమ్మకాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాను అన్నా సరే ఎవరు నమ్మరు. ఎందుకంటే మీరు ఫస్ట్‌లో చేసింది ఏదైతే ఉందో అదే వాళ్ళ మనసులో ముద్ర పడిపోతుంది అనమాట.
ఎదుటి వ్యక్తులకి మన మీద గౌరవం పెరగాలన్నా, ఇష్టం పెరగాలన్నా, నమ్మకం పెరగాలి అని అన్నా మనం చేయాల్సింది ఏంటయ్యా అంటే ఇచ్చిన మాట కాపాడుకోవటం. కాపాడుకునే శక్తి నీ దగ్గర లేదా, అసలు మాట ఇవ్వద్దు. నేను చెప్పను, చెప్తే చేసి చూపిస్తా అన్నట్టుండాలి. అప్పుడే మనకి ఒక రెస్పెక్ట్ అనేది లభిస్తుంది అనమాట అవతల వాళ్ళ మనసులో. ఒకసారి ఈ రెస్పెక్ట్ వాళ్ళ మనసులో మన మీద బిల్డప్ అయిందా, అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ ఏ మాత్రము తగ్గదు. కాబట్టి మాటని నిలబెట్టుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెంబర్ 2 పాయింట్ వచ్చేసి, కొంతమంది కొన్ని సీక్రెట్స్ మనతో షేర్ చేసుకుంటూ ఉంటారు, మనల్ని ఎంతో నమ్మి. అటువంటి వాళ్ళకి ఎవరితో చెప్పొద్దని ఒక విషయం చెప్పారు అనుకోండి, వెంటనే డమార్ వేసేయటం. ఇలా చేస్తే కూడా మీ మీద ఒక చీప్ అభిప్రాయం ఏర్పడుతుంది, నమ్మకం అనేది ఉండనే ఉండదు. వన్స్ ఇలా చేసిన తర్వాత వాళ్ళ సీక్రెట్స్ ఏదైనా సరే మీ ముందు మాట్లాడటానికి భయపడటమే కాదు, మిమ్మల్ని అవాయిడ్ చేయడానికి కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి అవతల వ్యక్తులు నమ్మి మీతో ఏదైనా ఒక సీక్రెట్ ని షేర్ చేసుకున్నప్పుడు, సీక్రెటేనండి. సీక్రెట్ అంటే సీక్రెట్. దాన్ని తీసుకెళ్లి 10 మందికి చెప్తే అది ఎట్లా సీక్రెట్ అయింది చెప్పండి. ఈ విషయం ఏంటంటే, కొంతమంది పర్సనల్ విషయాలని, చాలా సీక్రెట్ గా ఉండే విషయాలని మనతో షేర్ చేసుకున్నప్పుడు ఆ విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి పంపించకూడదు. అంత నమ్మకం ఉండాలి మన మీద. లేదు అనుకోండి, రెండోసారి షేర్ చేయరు, మీరంటే నమ్మరు, వాళ్ళని సీక్రెట్ గా ఉంచుకుంటారు. ముఖ్యంగా మీ దగ్గర సీక్రెట్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎంత అవమానం చూసారా. ఇలాంటప్పుడు కూడా మన నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుటివాడి రహస్యాలను తీసుకెళ్లి వేరే వాళ్ళకి చెప్పటం, ఇలాంటివన్నీ చేయడం మానేసేయాలండి. ఇక నెక్స్ట్ 3rd పాయింట్ వచ్చేసరికి, ఇద్దరు ప్రేమికులు కానీ, ఇద్దరు ఫ్రెండ్స్ కానీ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. వాళ్ళ బంధం చాలా బాగుంటుంది, చూడటానికి అసలు ముచ్చటేస్తూ ఉంటుంది అనమాట. కానీ ఏం చేస్తూ ఉంటారంటే, ఒకళ్ళు రియాలిటీగా వాళ్ళతో స్నేహం చేస్తూ ఉంటే ఇంకొకళ్ళు కొంచెం తేడాగా ఉంటారు. మీకు మరి ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా మీ లైఫ్ లో? ప్రతిదీ వాళ్ళతోటి షేర్ చేసుకుంటాం. మన లైఫ్ లో ఏది జరిగినా సరే, నేను ఇది చేయబోతున్నాను అని చెప్పేసి చాలా ఓపెన్ గా, కపటం లేకుండా పాజిటివ్ గా మనం ఉంటాం అనమాట. కానీ అవతల వ్యక్తులు అలా ఉండాలని మనం ఎదురు చూడకూడదు. మీరు ప్రతిదీ దాచుకోకుండా వాళ్ళతో షేర్ చేసేస్తున్నారు, బానే ఉంది, అది మీ స్వభావం. కానీ అవతల వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి దాంట్లో సీక్రెట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, మీకు తెలియకుండా ఏదైనా సరే చేస్తూ ఉంటారు. అలాంటి విషయాలు మీ మనసుకి తెలిసినప్పుడు, అరే నేను వీడికి అన్ని చెప్తున్నాను కదా, వీడేంటి నా దగ్గర ప్రతిదీ దాస్తాడు, అంటే వీడికి నా మీద నమ్మకం లేదా, అంటే నేనంటే ఇష్టం లేదా, ప్రేమ లేదా అని చెప్పేసి రకరకాల ప్రశ్నలు వాళ్ళలో వస్తాయండి. కాబట్టి మీరు జెన్యున్ గా, రియల్ గా ఎవరితోనైనా సరే ఫ్రెండ్షిప్ కానీ, ప్రేమ కానీ చేస్తూ ఉన్నప్పుడు మీ పట్ల వాళ్ళు ఎలా అయితే వ్యవహరిస్తా ఉన్నారో మీరు అదే విధంగా ఉండాలి. మీరు ఓపెన్ గా ఉన్నారు కదా అని చెప్పేసి అవతల వాళ్ళని మళ్ళీ ఓపెన్ గా ఉండమని చెప్పేసి అడగకూడదు. ఇక్కడ వేరే కాన్సెప్ట్ మారిపోతుంది. మీరు జెన్యున్ గా ఉన్నప్పుడు అవతల వాళ్ళు జెన్యున్ గా ఉండాలని ఎదురు చూడలేం. అవతల వాళ్ళు జెన్యున్ గా ఉన్నప్పుడు మనం జెన్యున్ గా ఉండటం అనేది సాధ్యం. అర్థమైందండి? మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఇప్పుడు మనం కరెక్ట్ గా ఉన్నాం, నిజాయితీగా ఉన్నాం, ప్రతిదీ వాళ్ళతోటి ఏ అరమరికలు లేకుండా బంధాన్ని కొనసాగిస్తున్నాం. అవతల వాడు కూడా అలానే ఉండాలి అని ఎదురు చూస్తే అది అవ్వదు. కానీ అవతల వాడు చాలా నిజాయితీగా ఉన్నాడు, మీతో ప్రతిదీ షేర్ చేస్తున్నాడు, మీతో నిజమైన స్నేహం గాని, ప్రేమ గాని కొనసాగిస్తున్నాడు. వాడికి తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకొని మనం కూడా అదే బాటలో వెళ్ళటం, అది సాధ్యం. ఎదుటి వాడిని మార్చడం సాధ్యం కాదు, మనల్ని మనం మార్చుకోవడం సాధ్యం. ఎందుకంటే అది మన చేతుల్లో ఉంటుంది కాబట్టి. ఇక్కడ కొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే, నేను ఎలా అయితే ఉన్నానో అవతల కూడా అలానే ఉండాలి అని ఎక్స్పెక్టేషన్ చేయటం. ఎక్స్పెక్టేషన్స్ దేని మీద పెట్టుకోకూడదండి, మనుషుల మీద అస్సలే పెట్టుకోకూడదు. 4th పాయింట్ వచ్చేసి, మనల్ని ఎవరైతే అమితంగా నిజంగా ప్రేమిస్తా ఉన్నారో వాళ్ళ దగ్గర అబద్ధాలు చెప్పటం. ఇది ఎంత మానసిక క్షోభని కలిగిస్తూ ఉంటుంది అని అంటే, ఇది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. అదేంటంటే, మీరు వాళ్ళతో చాలా నిజాయితీగా అన్నిటినీ నిజాలే చెప్తా ఉన్నారు, మీరేం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, అన్నిటినీ మీ లైఫ్ లో ప్రతిదీ కూడా వాళ్ళతోటి మీరు నిజాలు చెప్తున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మీతో ప్రతిదీ అబద్ధాలు చెప్తా ఉంటారు. అది మీకు తెలుస్తూ ఉంటది, ఎక్కడికక్కడ మీరు గ్రహిస్తూ ఉంటారు, ఇది అబద్ధం, ఇది అబద్ధం, ఇప్పుడు చెప్పేది కూడా అబద్ధమే, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఎవరైనా అనుభవించారా ఈ పరిస్థితిని? ఏంటి నువ్వు నాతో అబద్ధాలు చెప్తున్నావు అంటే ఆ రిలేషన్షిప్ పాడైపోతుందేమోనని ఒక భయం. దీనివల్ల ఏం చేస్తూ ఉంటామంటే, అవతలోడు అబద్ధం చెప్తున్నా సరే, అది మనకి తెలిసిపోతున్నా సరే,
అని మనం దానిని వింటూ ఉంటాం చూడండి, దానంత నరకం ప్రపంచంలో ఇంకొకటి ఉండదండి అసలు. మన దగ్గర వాడు నిజం దాస్తున్నాడు అని తెలిసి కూడా వాడు చెప్పే అబద్ధాలని నమ్మినట్టుగా నటించడం ఎంత నరకంగా ఉంటుందో. మనకిష్టమైన వ్యక్తులు ఇలా చేస్తుంటే సహించలేం, భరించలేం, కానీ నవ్వుతో యాక్సెప్ట్ చేయాల్సిందే బంధాన్ని కాపాడుకోవాలి అని అంటే. ఇలాంటి వాళ్ళ దగ్గర మీరు ఎప్పుడైనా నోరు తెరిచి అడిగి చూడండి, ఒప్పుకుంటారేమో? అస్సలు ఒప్పుకోరు. వాళ్ళు చెప్తున్నది అబద్ధం అని వాళ్ళకు తెలుసు, మనకు తెలుసు, అయినా వాళ్ళు చెప్తారు, మనం వినాలి. ఇది తప్పు అని ప్రశ్నించామో మన రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది, మనల్ని వదిలేస్తారు, మనతో మాట్లాడరు, ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతారు అని చెప్పేసి ఒక భయంతో అవతల వాడు ఎంత భయంకరమైన అబద్ధాలు చెప్తా ఉన్నా సరే వాటిని నిజాలుగా నటిస్తూ వినటం చాలా చాలా పెయిన్ అండి, చాలా పెయిన్. అది అనుభవించారా? ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ విషయం, ఈ సెన్సిటివ్ అయిన విషయం మీకు కనుక జరిగినట్లయితే కామెంట్ చేయండి. ఇది అవతలోడికి చెప్పలేము, వాడిని చెప్పి మార్చలేము, అలాగని వదిలేసేయలేము, అలాగని ఉండలేము. ఒక విధమైన టార్చర్గా ఉంటుంది అనమాట అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఏం చేయాలంటే, ఎవరైనా ఇలా చేస్తున్నారు అనుకోండి మనల్ని, వాళ్ళు చెప్తున్న అబద్ధాలు మనకు తెలిసిపోతూ ఉన్నాయి, అయినా సరే తప్పనిసరిగా వినాల్సి వస్తుంది అన్నప్పుడు భరించాల్సిన అవసరం లేదు, సహించాల్సిన అవసరం లేదు, టాలరేట్ చేయాల్సిన అవసరం లేనే లేదు. ఒకసారి చూడాలి, 2 సార్లు చూడాలి, ప్రతిసారి అదే జరుగుతుంటే వాళ్ళు మనల్ని అవమానిస్తున్నట్టు అర్థం. వాళ్ళు చెప్పేది అబద్ధం అయినా సరే తలాడించుకుంటూ మనం వినటం మన తప్పు. ఒక్కసారి చెప్పాలి, మీరు చెప్పేది అబద్ధం అని నాకు తెలిసిపోయింది, దయచేసి నాతో అబద్ధాలు చెప్పటం ఆపండి. మీ తొక్కలో రిలేషన్షిప్ లేకపోయినా కూడా నేను ఉండగలను, అంతేగాని నన్ను వెర్రి పుష్పాన్ని చేసి నా కళ్ళ ముందే మీరు అబద్ధాలు చెప్తుంటే వాటిని నమ్మినట్టుగా నటించడం నా వల్ల కాదు అని ఒకసారి చెప్పి చూడాలి. అసలు మిమ్మల్ని మీరుగా ప్రేమించకుండా కపటంగా ప్రేమిస్తూ లోపలంతా పుళ్ళు పెట్టుకొని విషం పెట్టుకొని పైకి నవ్వుతూ మీతో అన్ని అబద్ధాలు చెప్తూ అది మీకు తెలుస్తుందా లేదా అన్న విషయం కూడా గ్రహించుకోకుండా అబద్ధాలు చెప్తా మెయింటైన్ చేస్తా ఉన్నారు ఒకళ్ళు అనంటే, అట్లాంటి తొక్కలో రిలేషన్షిప్ మనకి అవసరం లేదు. పోతే పోయారు అలాంటి వాళ్ళు. ప్రతి క్షణం మనల్ని మనం మోసం చేసుకుంటూ బ్రతకాల్సి వస్తుంది. ఇది చాలా నరకం. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ లో చాలా జరుగుతూ ఉంటాయి. భర్త అబద్ధాలు చెప్తున్నాడని ఆమెకి తెలుసు, భార్య అబద్ధాలు ఆడుతుంది అని అతనికి తెలుసు, కానీ ఏమి చేయలేరు. లైఫ్ లో కమిట్ అయిపోయారు, దానికోసం తలొంచుకొని సహించాలి, భరించాలి. అది ఎంత గొప్ప రిలేషన్షిప్ అయినా సరేనండి, నా దృష్టిలో మాత్రం చాలా చాలా చీప్ అనమాట. అది ఒక వ్యక్తిని మోసం చేస్తూ వాళ్ళలో ఉన్న సీక్రెట్స్ అన్ని లాగుతూ వీళ్ళ సీక్రెట్స్ అన్ని దాచేస్తూ వాళ్ళ చేత నిజాలన్నీ కక్కిస్తూ వీళ్ళు మాత్రం ఒకటి కూడా నిజం చెప్పకుండా అబద్ధంగా కపటంగా వాళ్ళతోటి రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తా ఉన్నారు అని అంటే, అట్లాంటి వ్యక్తులు దేనికైనా సరే తెగిస్తారు. ఏ రోజో ఒక రోజు మీతోటి బ్రేకప్ అవుతుంది, మీతోటి విడిపోతారు. మీకు ఎంతటి ద్రోహం అయినా సరే చెయ్యటానికి వెనుకాడరు. ఇది నిజం. ఇది నిజం కాదు అని ఎవరైనా అనుకున్నట్లయితే దయచేసి కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి, మనం మాట్లాడుకుందాం. నిజాలు మాట్లాడుకోవటానికి భయపడాల్సిన అవసరం లేదు. అర్థమైందండి? పని కట్టుకొని మనతోటి ఎవరైనా అబద్ధాలు చెప్తా ఉంటే దానిని సహించాల్సిన అవసరం లేదు. నోరు తెరిచి చెప్పాలి, మీరు చెప్పేది అబద్ధం నాకు తెలుసు, ఇంకెప్పుడు నాతో అబద్ధాలు ఆడకండి, ఇట్లాంటి రిలేషన్షిప్ లేకపోయినా నేను ఉండగలను, ఐ డోంట్ కేర్ చెప్పగలగాలి. నేనైతే చెప్తా అండి. ఇంత గట్టిగా చెప్తున్నారు కదా, మీరైతే చెప్తారా? చెప్తా. ఒకసారి చూస్తా, 2 సార్లు చూస్తా. పదే వాళ్ళ అబద్ధాలు వినే ఓపిక, సహనం నాకు లేవు. నేను చెప్పేస్తా ముఖం మీద. ఉంటే ఉంటారు, పోతే పోయారు. అబద్ధపు రిలేషన్షిప్ లో ఉంటూ మనల్ని మనం మోసం చేసుకోవాల్సిన అవసరం లేదు. బ్రతికిన 4 రోజులు నిజాయితీగా, నిర్భయంగా, ప్రశాంతంగా బ్రతికితే చాలదండి ఈ జీవితానికి. ఎందుకు ఇన్ని మోసాలు, ఎందుకు ఇంత కపట నాటకాలు, ఎందుకు ఇన్ని అబద్ధాలు? తొక్కలో రిలేషన్షిప్ కాపాడుకోవటానికో లేదా ఇంకా డబ్బుల కోసమో, ఇంకొక అవసరం కోసమో, ఏదైనా కానివ్వండి, ఎనీథింగ్. ఒక బంధాన్ని కాపాడుకోవటానికి 1,00,000 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, 1,00,000 అబద్ధాలు వినాల్సి వస్తుంది అని అన్నప్పుడు అలాంటి బంధం లేకపోవడం చాలా ఉత్తమం.
ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా వెళ్ళిపోతాం ఏదో ఒక రోజు, తప్పదు. ఈ బంధాలన్నీ మధ్యలో వచ్చినాయి, మధ్యలో పోతారు. నిజమైన స్నేహితులు చివరి వరకు ఉంటారు. అది స్నేహమైనా సరే, ప్రేమైనా సరే. మీతో మీ మనసుని ఎరిగి అర్థం చేసుకుని చివరి వరకు ఉండే స్నేహితులని యాక్సెప్ట్ చేయండి, ప్రేమని యాక్సెప్ట్ చేయండి. అబద్ధపు వేషం వేసుకుని, మాస్క్ వేసుకుని, పైకి ఒకలాగా లోపల ఒకలాగా నటించే వాళ్ళని కనెక్ట్ నుంచి తీసేసేయండి, డిస్కనెక్ట్ చేయండి. అలా చేసుకుంటా పోతే ఒక కనెక్షన్ కూడా ఉండదు అనుకుంటా మనకి చివరికి వెళ్ళేసరికి. ఏకో నారాయణ అనుకుంటా. అయినా పర్లా. మనం దర్జాగా ఉన్నామా, హ్యాపీగా ఉన్నామా, నీతిగా నిజాయితీగా ఉన్నామా, ఎవరిని మోసం చేయట్లేదా, కష్టపడి సంపాదిస్తున్నామా, ఎవరి నెత్తి మీద చేయి పెట్టట్లేదా, అబద్ధాలు ఆడట్లేదా, మనం చాలా రిచ్గా ఉన్నట్టు అర్థం. ఈ లక్షణాలు, ఈ క్వాలిటీస్ ఉంటే మనం రిచ్ అని అర్థం. మనం రిచ్చా కాదా అని ఎలా తెలుస్తుంది? మన వెనకాల కోట్ల ఆస్తులు ఉండాల్సిన అవసరం లేదు. మన వ్యక్తిత్వం రిచ్గా ఉండాలి. ఎదుటివాడి ప్రవర్తన మనకి నచ్చకపోతే నో అని చెప్పగలగటం రిచ్నెస్. అవతల వాళ్ళు అబద్ధాలు ఆడుతుంటే నేను వినలేను అని చెప్పగలగటం రిచ్నెస్. నీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవటానికి, నీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటానికి ఎదుటి వ్యక్తులతోటి దేనికోసమో తల వంచకుండా ఆత్మగౌరవంతో మెలగటం రిచ్నెస్, నిజమైన రిచ్నెస్. వాళ్ళు చెప్పిన దానికి ప్రతిదానికి తలాడిస్తా ఉన్నారనుకోండి, మీ బంధం చెడిపోయిద్దని. ఇంకా మీకేముంది? తొక్క ఏం లేదు, మీ క్యారెక్టర్ ఏం లేదు, అక్కడ జీరో. మీరు చాలా ఉన్నతమైన వ్యక్తిగా అవతల వాడికి చూపించగలగటం రిచ్నెస్. డబ్బులన్నీ సంపాదించేసుకుని వెనకేసుకొని కోట్ల ఆస్తులు ఉన్నోడు మాత్రమే రిచ్ పీపుల్ కాదండి, ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. మన దగ్గర డబ్బున్నా లేకపోయినా మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోగలగటం, మన ఆత్మగౌరవానికి భంగం రాకుండా చూసుకోవటం, ఎదుటి వ్యక్తులు మోసం చేస్తున్నారని తెలిసినప్పుడు వాళ్ళని నో అని చెప్పటం, వదిలిపోయినా పర్వాలేదు తెగించాలి. మరి భార్యాభర్త తప్పదండి. కామెంట్స్ పెడతారు నాకు తెలుసు, భార్యాభర్తనైతే వదిలేయాలా? వదలలేం. పిల్లలు ఉంటారు, లైఫ్ కమిట్మెంట్ తో ఉంటుంది కాబట్టి వదలలేము. కానీ అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు, ఏం పర్వాలేదు. వాళ్ళకి మనం చిక్కకూడదంటే ఏంటండి అంటే వాళ్ళ అబద్ధాలను వినకుండా ఉంటే సరిపోతుంది. వాళ్ళని అవాయిడ్ చేయాలి, లైట్గా మన సర్కిల్లోకి రాకుండా చూసుకోవాలి. మన ఆత్మగౌరవం అనే గోడ బలంగా కట్టుకున్నాము అనుకోండి, అది దాటి ఎవడూ రాలేడు, అసాధ్యం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ ఎవరైనా సరే, రిలేషన్షిప్ ఏదైనా సరే, నమ్మకాన్ని బిల్డప్ చేసుకోవాలి. మన మీద వాళ్ళకి ఎప్పటికీ ట్రస్ట్ అలానే ఉండాలి అని అంటే నేను చెప్పినట్టుగా ఎవరితోటి అబద్ధాలు ఆడకుండా ఉండటం, అవతలి వాళ్ళ సీక్రెట్లు తీసుకెళ్లి వేరే వాళ్ళకి చెప్పటం, మన నమ్మకాన్ని బ్రేక్ అవ్వకుండా చూసుకోవటం, ఇచ్చిన మాట తప్పకుండా ఉండటం, ఎదుటోడు తెలిసి అబద్ధాలు చెప్తున్నాడు అన్నప్పుడు నో చెప్పగలగటం. 4 పాయింట్స్ చెప్పానా, 5 పాయింట్స్ చెప్పానా నాకే గుర్తులేదండి, కానీ పాయింట్స్ అయితే ఇవి. వీటిని కనుక మనం మెయింటైన్ చేసాము అనుకోండి, మనంత రిచ్ పీపుల్ ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంటుంది అని అనుకుంటున్నా, ధైర్యాన్ని ఇస్తుంది అని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.